జై శ్రీమన్నారాయణ. ఈరోజు తిరుప్పావైలోని 22వ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము. அங்கன்மாஜ்ராலத்தரசர் அபிமானபஜமாய் நந்தனின் பள்ளிக்கட்டில் கீழே சப்தமிருபால் போல் வந்து தலை பெய்தோம் கிங்கினிவாய் செய்யத தாமரப்பு போலே சங்ன சிரி சிரி எம்மேல் விழியாவோ திங்கள் மாதித்தியன் மெலுந்தாற்போல் அக்னன் நிறன்னும் கொண்டு எர்ரல் மேல் நொக்குதியேல் ఎంగల్ మేల్ చాపమిలందేలో రెంబావాయ్. దీని యొక్క భావము: ఈ సుందర సువిశాలమైన భూమిని ఏకఛత్రాధిపత్యముగా నేలిన రాజులందరూ తమకెదురెవ్వరునూ లేరను అహంకారమును వీడి అభిమానులై నీ శరణుజొచ్చిరి. అనన్య శరణాగతిని చేయుచు నీ సింహాసనము కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేమును అనన్య ప్రయోజనులమై వారి వలె నీ శరణుజొచ్చినాము. మాకు నీవు దక్క వేరు దిక్కు లేదు స్వామి. చిరుమువ్వలు నోట్లు తెరిచినట్లుగాను సగము విరిసిన తామర పువ్వుల వలెను మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాల నుంచి జాలువారు వాత్సల్య కరుణారస దృక్కులను మాపై ప్రసరింపనిమ్ము. సూర్యచంద్రులు దయించేనట్లు కనిపించు నీ కన్నుధోయి నుంచి జాలువారే కరుణవాత్సల్యము రసదృక్కులు మాపై ప్రసరించినచో మా కర్మబంధములన్నీ తొలగిపోవును. కనుక మా కర్మబంధములు తొలగననే మేము నిన్ను చేరుకొందము కదా. మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదే కదా అని ఆండాల్ తల్లి కర్మబంధము తొలగితే ముక్తి లభిస్తుందని తెలియజేస్తుందని ఈ పాశురం యొక్క భావము. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో 23వ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము.